ఏపీ మంత్రి రోజా ఆమె సోదరుడిపై పుత్తూరు కౌన్సిలర్ భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని 40 లక్షలు తీసుకుని మోసం చేస్తారని ఆరోపించారు. దీనికి సంబంధించి సాక్ష్యాలు భువనేశ్వరి బయటపెట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఎప్పుడూ ప్రతిపక్షాల మీద విరుచుకుపడే మంత్రి రోజా ఆమె తమ్ముడు కుమారస్వామి భాగోతం బయటపడింది. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పేసి ఒక దళితురాలైనటువంటి కౌన్సిలర్ దగ్గర నుంచి దాదాపు 40 లక్షల రూపాయలు 3 విడతలుగా తీసుకొని ఆమెకు పదవి ఇవ్వకపోగా ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి ఘటన వెలుగు చూసినటువంటి పరిస్థితి. పుత్తూరుకి చెందినటువంటి 17వ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి భువనేశ్వరి పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఆమెకి ఇస్తామని చెప్పేసి మంత్రి రోజా తమ్ముడైనటువంటి కుమారస్వామి ఆయన అనుచరుడు సత్య ద్వారా దాదాపు 40 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో పాటు తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి భువనేశ్వరి సాక్ష్యాధారాలను కూడా బయటపెట్టారు. ఒకసారి చూద్దాం మనం అసలు ఆ వీడియోని ఒకసారి చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వీడియో ఏదైతే ఉందో ఇది భువనేశ్వరి వాళ్ళ ఇంట్లో ఇతను ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇతను సత్య. ఇతనే మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామికి అనుచరుడుగా ఉంటాడు. సో ఇతను వాళ్ళ ఇంటికి వచ్చి అంటే భువనేశ్వరి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ హస్బెండ్ అయినటువంటి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఇక్కడ మనం చూడొచ్చు డబ్బులు దాదాపు అది ఒక విడతకి సంబంధించి 20 లక్షల రూపాయలు ఆయన బ్యాగ్లో కట్టి ఇక్కడ ఉన్నటువంటి సత్యాకి ఇస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఇతను వచ్చేసి భువనేశ్వరి భర్త సుబ్రహ్మణ్యం. సో అతను డబ్బుల్ని కట్టగట్టేసి ఇతనికి ఇస్తున్నారు. ఇతను ఆల్రెడీ ఫోన్లో ఉన్నారు, కుమారస్వామితో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ ఒకసారి చూద్దాం. 20 తీసుకుందన్నా సరేనా 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 ఓకే. సో కుమారస్వామికి ఇతను ఫోన్ చేసి 20 లక్షలు తీసుకున్నాను అని చెప్తే కుమారస్వామి ఆ 20 లక్షలు నీ దగ్గరే పెట్టుకో అని చెప్పిన తర్వాత భువనేశ్వరి భర్త దగ్గర నుంచి ఆయన ఆ డబ్బులు తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా వీళ్ళు రికార్డ్ చేశారు. అంటే దాదాపుగా అన్ని సాక్ష్యాధారాలు పెట్టుకొని వీళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే డబ్బులు తీసుకున్నటువంటి మంత్రి రోజా తమ్ముడు కుమారస్వామి ఇప్పుడు కనీసం వీళ్ళు వెళ్తే పట్టించుకోకుండా వీళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి విషయం. సో విజువల్స్లో చూస్తున్నాం అతను ఆ మనీని తీసుకొని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇతను ఎప్పుడు రోజాతోటి అలాగే రోజా తమ్ముడు కుమారస్వామితోటి ఉంటారు. ఇది భువనేశ్వరి వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి తతంగం. సో ఇంటికి వచ్చి మరి ఆయన డబ్బులు తీసుకెళ్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. భువనేశ్వరి ఉన్నారు, మాట్లాడదు. అసలు ఏం జరిగిందమ్మా? చైర్మన్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు అన్న కాడ. నేను 22 వార్డులకు కాను నేను ఒక్కే ఎనామస్ అయ్యాను. ఎనామస్ అయిన తర్వాత మేడం గారిని కలిస్తే అన్న పుత్తూరు ఇన్ఛార్జ్ అని చెప్పారు. ఇన్ఛార్జ్ అని చెప్తే అన్నను కలవండి అన్నీ మాట్లాడతారని చెప్పారు. సరే అన్న దగ్గర కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. 70 lakhs డిమాండ్ చేసి 40 lakhsకి మేము అంత ఇవ్వలేమన్నా అంటే 40 lakhsకి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత సరే నేను లోకల్ నాయకులను ఎవరన్నా తీసుకుని వస్తామన్నా అని చెప్తే వద్దని చెప్పారు. వద్దని చెప్పి నేను పంపించిన మనిషి దగ్గర ఇవ్వాలి నువ్వు, నేను ఎవరితో చెప్తే వాళ్ళ దగ్గర ఇవ్వని ఆయన అనుచరు దగ్గరికి పంపించారు. పంపించినప్పుడు ఫస్ట్ విడతగా 20 lakhs ఇచ్చాము మేము. తర్వాత ఒక 2 విడతల్లో డబ్బులు 3 విడతల్లో డబ్బులు ఇచ్చాము. మొత్తం 40 lakhs ఇచ్చాము. ఇలాగా చైర్మన్ పదవి కోసమే ఇచ్చాను నేను. మళ్ళీ తర్వాత పోయినప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇస్తానని చెప్పి మళ్ళీ ఆ రోజు నైటే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఉంటుంది కదా, ఇప్పుడు చైర్మన్ ప్రకటించే ముందు రోజు కూడా తెల్లతో కూడా కలిసాం. మీకే కదా ఇంకెవరికి మీకే కదా మాట ఇచ్చినాము అని చెప్పారు. మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చినాక మేడంని కలిసేసి పోదామనేసి మేడంని కలిసేసిపోండి అని చెప్పి ఆయనే చెప్పాడు. మేడంని కలిసేసిపోతే నైట్ 9 గంటలకంతా మీకు కాదు 2 years తర్వాత ఇస్తామని చెప్పారు. ఏందన్నా ఇప్పుడుదా చెప్పినారు కదా మళ్ళీ పొద్దునకి మళ్ళీ సాయంత్రానికి ఇట్లా చెప్తున్నా అంటే అవును 2 నెలల తర్వాత ఇస్తాం పో, వేరే కారణాల వల్ల ఇవ్వాల్సి వచ్చింది అనేసి అని అన్నాడు. సరే మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ 2 నెలల తర్వాత పోయినా అన్న ఈ 2.5 అయిపోయింది కదనా అంటే మళ్ళీ 2 నెలల తర్వాత పోతే 2.5 అన్నారు కదనా 2.5 అన్నాడు ఆయన. ఏందన్నా 2 అన్నారు కదనా మళ్ళీ ఇప్పుడు 2.5 సంవత్సరం అంటున్నారంటే లేదులేమ్మా కన్ఫామ్గా ఈసారి ఖచ్చితంగా చేస్తాం మీకు మాట ఇచ్చినాం కదా అనేసి అని అన్నారు. సరే దాంతోపాటు చేసినాం. మళ్ళీ 2.5 సంవత్సరం తర్వాత వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు పోయి 2 నెలలు తిరిగినాను. పదవి కోసమే 2 నెలలు తిరిగినాను. 2 నెలలు తిరిగితే ఇద్దో అదో ఈరోజు చెప్పేస్తామ్మా రేపు చెప్పేస్తామ్మా మేడం కూర్చోబెట్టి మాట్లాడేస్తామ్మా అంటారు కానీ ఈ విషయమే ఎత్తరు. మళ్ళీ నేను కన్ఫామ్గా అడిగితే ఇప్పుడంతా లేదమ్మా ఎలక్షన్ తర్వాత అన్నారు. ఎలక్షన్ తర్వాత అయితే నాకైతే వద్దునా, నేను డబ్బులు ఇచ్చినాను కదా దాన్ని నాకు రిటర్న్ ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతానా, అమౌంట్ అంతా నేను వడ్డీకి తీసుకొచ్చి ఇచ్చినాను, నాకు అంత స్తోమత లేదునా, నేను వడ్డీలు కట్టుకోవాలి, మీరు ఇచ్చినారంటే నేను సేఫ్ అయిపోతాను, వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి సేఫ్ అయిపోతానా, విధి లేని పరిస్థితుల్లో చైర్మన్ పోస్ట్ వస్తుందని చెప్పి కమిటీ అయినాను నేను.
ఇంక మీ ఇంత దూరం వచ్చినాక ఎన్ఎంఎస్ అయినాక వెనకడుగు వేయకూడదు కదా, అందువల్ల అప్పులు చేసుకున్నా తీసుకొచ్చి ఇచ్చినా నేను. మీరు ఇచ్చినారంటే వాళ్ళకి ఇచ్చేసి సైలెంట్ అయిపోతానా అని చెప్పి అడుక్కుని, విధి లేని పరిస్థితుల్లో అడుక్కున్నాను. చాలా దీనంగా కూడా అడుక్కునే పరిస్థితులు ఉన్నాయి. పోయేది వచ్చేది ఇదే పరిస్థితి, కానీ అమౌంట్ అయితే ఇచ్చే పరిస్థితులే లేరు. సరే ఇంకా ఆయన మళ్ళీ పోయినా పదవి ఎట్టా లేదంటున్నారు కదా, మీరు మా అమౌంట్ ఇవ్వండి అనేసి అని అడిగి 2 నెలలు టైం తీసుకున్నాడు ఆయన. 2 నెలల తర్వాత ఇస్తాము అని చెప్పాడు. సరే 2 నెలల తర్వాత మళ్ళీ తర్వాత పోయినాం, తర్వాత ఇంకొక నెల ఉండని అన్నాడు. ఏదైనా ఇప్పుడే 2 నెలలు వెయిట్ చేసినాం కదా, మేము వేరే వాళ్ళ దగ్గర ఇబ్బంది పడుతున్నాంనా అనేసి. ఇప్పుడు మీరు వెళ్తే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర తీసుకెళ్లారు కదా సత్య అనేటటువంటి వ్యక్తి, అతను మీకు ఏమైనా హామీ ఇచ్చాడా ఇస్తామని చెప్పేసి? ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఏంటి తర్వాత మీ తక్షణ కర్తవ్యం? వాళ్ళు నాకేం సంబంధం అంటాడు అతను. నాకేం సంబంధం, నేను ఆయన దగ్గర పని చేసినాను, ఆయన ఎటు చెప్తే అటు చేసినాను. నేను మీ దగ్గర డబ్బులు తీసుకుపోయి ఇచ్చినాను, వాళ్ళకి ఎత్తిపోయి ఇచ్చినాను, అంతవరకే నాకు మిగిలిన నాకేం సంబంధం ఉంది? ఆయన తీసుకురమ్మంటేనే కదా నేను తీసుకొచ్చి ఇచ్చినాను, నన్ను అడిగితే ఎట్లా అనేసాను అన్నాడు. అంటే మీతోటి డబ్బులు తీసుకునేటప్పుడు రోజాతో కానీ రోజా వాళ్ళ తమ్ముడితో కానీ ఫోన్లో ఏమన్నా మాట్లాడాడమ్మా? ఆయన మాట్లాడినా ఇప్పుడు మేము అడుగుతాం కదా, మళ్ళీ తర్వాత ఆయన ఫోన్ చేసి మాట్లాడుకునేట్టుగా ఉంది. ఇద్దాం కానీ అని చెప్పేట్టుగా అంది. ఇదే విధంగా ఇస్తాను అంటారు ఎవరు. ఇటు చాలా నెలలు ఇప్పుడు అక్టోబర్లో మేడంకి మెసేజ్ పెట్టాను నేను. ఆమె చూసింది, మేడం ఎలాగైనా ఇప్పుడు మీరు నాకు పదవి అయితే ఇవ్వలేదు కదా, దయచేసి నా అమౌంట్ అన్నా నాకు ఇచ్చేయండి, నేను వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాను మేడం, ఈ పదవి లేకపోతే పోతుంది, ఈ ఒక్క సహాయం అన్న నాకు చేయండి అని రిక్వెస్ట్గా పెట్టుకున్నాను నేను. పెడితే చూసి గమ్మనైపోయినారు. అంటే డబ్బులు ఇచ్చిన విషయం రోజాకి నేరుగా ఏమన్నా చెప్పడం జరిగిందా? కుమారస్వామితో ఎప్పుడన్నా మాట్లాడారు? ఒకసారి మేడం దగ్గర కలిసి మాట్లాడినప్పుడు మరి అన్న దగ్గర మాట్లాడాను, నేను చిన్న ఉన్నాడు మాట్లాడాను, నేను ఆయన దగ్గరకు పోయి మాట్లాడినాము. అన్న ఈ విధంగా అన్న దగ్గర అమౌంట్ కూడా ఇచ్చినాం కదా అనేసి తెలుసు అన్నారు. ఆయన కూడా తెలుసు అని చెప్పారు. ఓకే, అయితే మొత్తానికైతే వాళ్ళు అంతా తెలిసి మిమ్మల్ని మోసం చేశారు అంటున్నారు. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే, ఒకవేళ పదవి ఇవ్వకపోతే ఏంటి తర్వాత మీ కార్యాచరణ? నేనైతే ఇది ఆపదలుచుకోలేదునా, సీఎం జగనన్న గారికి విన్నవించుకుంటున్నాను. కనీసం నాకు ఈ సహాయం అన్నా చేయాలని కోరుకుంటున్నాను. నాకు డబ్బులు తీసిచ్చి వాళ్ళకి నాకు ఏదైనా సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఓకే, అంటే దీని మీద ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఆలోచన ఉందమ్మా? ఖచ్చితంగా ఇది ఏదైనా మూవ్ చేస్తాంనా. ఇది నాకు సహాయం జరిగేదాకా నేనైతే గమ్మునుండే పరిస్థితి లేదు, పోరాడతాను. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత, మీరు బయటకు వచ్చి ఇదంతా మాట్లాడిన తర్వాత ఏమంటున్నారు? బెదిరింపు కాల్స్, మీరు రోడ్లు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కదా, మంత్రితో పెట్టుకుంటున్నారు చూడండి అని మాట్లాడుతున్నారు. నేనేం తప్పు చేయలేదన్నా, చైర్మన్ కోసం పోయినా, అది కూడా నాకు రిజర్వేషన్ వచ్చింది పోయినా. నేనేం ఇప్పుడు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం, పార్టీ కోసం పనిచేస్తాను, విశ్వాసంగా ఉన్నాం, పార్టీ కోసం విశ్వాసంగా పనిచేస్తామన్నా మేము. మాకు ఇలాంటివి జరగడం చాలా కష్టంగా ఉంది. మీరే ఆ రోజు వీడియోలో కనిపిస్తున్నారు, మీరే డబ్బులు ఇచ్చిన పరిస్థితి. సో మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అసలు మీకు డబ్బులు ఎందుకు తీసుకున్నాం అని చెప్పారు? చైర్మన్ పదవి ఇస్తానని తీసుకున్నారు. చైర్మన్ పదవి రాత్రిగా మార్చినారు, డబ్బులు తీసుకుని మార్చినారు. ఏం నా ఈ పని చేసినామంటే ఇంకోసారి సెకండ్ టైంలో నీకు ఛాన్స్ ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అన్నారు, తర్వాత 2.5 సంవత్సరం అన్నారు. 2.5 సంవత్సరం తర్వాత చైర్మన్ పదవి ఇస్తానన్నారు. 2.5 సంవత్సరం తర్వాత మేడం పోయి కలిస్తే అన్నంతో మాట్లాడానంది. అన్నం దగ్గర పోయి మాట్లాడినాం. ఆమె పట్టించుకోలేదు. అన్నవాళ్ళు పెడకపోతే ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. ఎలక్షన్ తర్వాత అయితే మాకు అవసరం లేదు, మేము ఇచ్చిన అమౌంట్ మాకు ఇచ్చేయండి చాలు అని చెప్పాడు. సరేలే ఇస్తామని చెప్పారు. ఇస్తానని కుమారస్వామి ఒప్పుకున్నాడు, మొదటి తీసుకుపోయిన అతను ఒప్పుకున్నాడు, తీయిస్తామని చెప్పారు. సరే మొత్తానికి మేము అంత ఇవ్వలేము, 29 ఇస్తామన్నారు. సరే అది కూడా ఇవ్వండి చాలు, మాకు 29 కూడా ఇచ్చేయండి చాలు అని ఒప్పుకున్నాం. 9 లక్షలు ఒకసారి ఇచ్చినారు, 4 లక్షలు ఒకసారి 13 లక్షలు ఇచ్చినారు. తీసుకుపోయి అది కూడా మేము తీసుకోవాలా, మా బామ్మర్ దగ్గర పెట్టున్నాం. మొత్తం ఏమార్చినారు కదా, ఇన్నిసార్లు ఏమార్చి సాక్షి ఇప్పుడు మిమ్మల్ని మేము ఎట్నమ్మాలన్నా 3 సార్లు ఏమార్చినారు కదా. 3 సార్లు ఏమార్చినప్పుడు మాకు ఎవిడెన్స్ ప్రకారం ఏదైనా చెక్ అన్నా ఇవ్వండి అన్న, మేము నమ్ముతాం మిమ్మల్ని అనేసి అని అడిగి చెక్ గిక్ అంతా ఇవ్వము మేము అన్నారు. దానికి మేము ఒప్పుకోకుండా ఆ డబ్బులు కూడా మా చేత మేము పెట్టుకోలేదు. సో మధ్యవర్తుల దగ్గర ఉంది. సో మొత్తానికైతే వీళ్ళు ఒకటే చెప్తున్నారు, మంత్రి రోజా ఆమె తమ్ముడు కుమారస్వామి ఇక్కడికి వాళ్ళ మధ్య ఒక పర్సన్ పంపించి అతను వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకెళ్తున్నటువంటి సాక్ష్యాలు వీడియోలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు వీళ్ళు వాళ్ళతోటి మాట్లాడినటువంటి సందర్భంలో చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాం, అయితే ఆ డబ్బులకు సంబంధించి వాటిని తిరిగి ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా వీళ్ళని బెదిరింపు దూరంతో మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే మంత్రి రోజా ఎప్పుడు బయటికి వచ్చే ప్రతిపక్షాలను విమర్శించడం కావచ్చు, అంతేకాకుండా నియోజకవర్గంలో అభివృద్ధి చేశారని చెప్పేసి
చెబుతూ ఉండేటువంటి ఆమె తమ్ముళ్ళు నియోజకవర్గంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆరోపణలు ఇప్పటివరకు బయటికి రాలేదు. తొలిసారి భువనేశ్వరి ప్రస్తుతానికి తనకున్నటువంటి సాక్ష్యాధారాలు సహా బయటకు వచ్చారు. పదవి ఇస్తానని చెప్పేసి తన పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ దగ్గరే డబ్బులు తీసుకోవడం సిగ్గుచేటు అనేటటువంటి అంశం మీద ప్రస్తుతానికి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా మంత్రి రోజా అలాగే ఆమె తమ్ముడు కుమారస్వామి భాగవతం అయితే వెలుగు చూసినటువంటి పరిస్థితి. రోజా తమకు డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే మాకు ఆత్మహత్య శరణం అని చెప్పేసి ఇంతకుముందు ఆమె మీడియాతో కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి మంత్రి రోజా భాగవతం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో అవసరమైతే పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడ భువనేశ్వరి అలాగే ఆమె భర్త చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.